హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ jainkisan రుచులు. నేను మీ జైన్. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన కొర్రల పాయసం, ప్రోటీన్స్, విటమిన్స్ గల ఎంతో బలమైన పాయసం ఎలా తయారు చేస్తారో, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం పదండి. ఈరోజు మనం కొర్రల పాయసం చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొర్రలు, బెల్లము, పాలు, మనం కొబ్బరి, కాజు, కిస్మిస్ ఏదైనా సరే కానీ వేసుకోవచ్చండి. ఇక్కడ కాజు తీసుకున్నాను, కొబ్బరి తీసుకున్నానండి, 2 యాలక్కాయలు. ఇప్పుడు మనం ఈజీగా టేస్టీగా ఉండే కొర్రల పాయసం ఎలా చేయాలో చూద్దామండి. ఈ కొర్రల్ని ఒక చిన్న గ్లాసుడు కొర్రలు తీసుకున్నానండి నేను. ఈ గ్లాసుడు అంతా ఇదిగోండి. ఇది ముందుగాను నానబెట్టుకుంటే మనకి త్వరగా అవుద్దండి. ఇదిగోండి, ఒక 30 నిమిషాలు కానీ ఒక గంట ముందాన నానబెట్టుకోవచ్చు, మనకు త్వరగా అవుద్ది. శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం తయారీ విధానం చూద్దామండి. మనం కుక్కర్లో వేసుకుంటున్నామండి కొర్రల్ని. కుక్కర్లో అయితే త్వరగా అవుద్దని నేను వేస్తున్నాను, మామూలుగానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చాక మనం ఈ కొర్రలను ఉడకబెట్టుకొని చూసుకోవాలి. దీనికి కావలసిన వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. కొర్రలకి వాటర్ అంటే ఒక గ్లాస్కి 1.5 కానీ 2 గ్లాసులు కానీ వేసుకోవచ్చండి. అంటే మనం మరలా పాలు పోస్తాం కదా, అందు గురించి అన్నమాట ఇది ఉడకటానికి. ఇప్పుడు మనం 3 విజిల్స్ తర్వాత చూద్దాం. ఇదిగోండి, మనకి 3 విజిల్స్ అయింది, ఎయిర్ అంతా పోయింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, చూసారా ఉడికింది. మనం పోసిన వాటర్కి ఉడకటానికి కరెక్ట్గా సరిపోయింది. వాటర్ 1కి 2 పోసుకోవచ్చండి. కొర్రల్లో వాటర్ నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్కి 2 గ్లాసులు పోసాను. అలా పోసుకోవచ్చు. మనకి వాటర్ 2 గ్లాసులు పోసుకుంటే నాన్న కదా చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ పాలు వేసుకున్నామండి. 1/2 లీటర్ పాలు పోస్తున్నానండి. ఈ కాసిన పాలేనండి. ఇంకా మనకి కొద్దిగా 1 నిమిషం అలా ఉడికితే సరిపోద్ది. కొర్రలు కూడా ఉడికినాయి కదా. ఇది కొర్రలో చాలా బలం అండి, మంచి ఆరోగ్యానికి మంచిది, వెయిట్ లాస్కి, మనకి ఒంట్లో ఫిట్నెస్కి కూడా చాలా బాగుంటుందండి. కొర్రలో అన్నం తినచ్చు, కొర్రలో ఉప్మా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ప్రోటీన్స్ ఉండేది కదండి, మంచి ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఇవి తీసుకుంటే ఏదో రూపంలో పిల్లలకు పెట్టి మనం తీసుకోవడం మంచిది. నేను బెల్లం వేస్తున్నానండి 3/4 కప్పుకి. మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. తగ్గించుకోవచ్చు, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, మన టేస్ట్కి సరిపడదు. చాలా ఈజీగా అవుద్ది, టేస్టీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ అండి ఇది. 2 యాలకులు కొట్టి వేస్తున్నాను. కొత్త వారు చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 నిమిషం ఉడకబెడతాం. ఇదిగోండి, మనకి కొర్రలు చూసారా ఉడికిని, పాయసం మెత్తగా తయారైంది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందామండి. నెయ్యి వేసానండి 1 స్పూన్. ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయండి, ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అనమాట. ఈ కొబ్బరి తురుము కూడా ఈ దీంట్లో వేసుకోవచ్చండి. మనం పాయసంలో కొబ్బరి తురుము కూడా, పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు, పిల్లలకి మంచిది. కొబ్బరి పాలు ఉంటాయి కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలు వేసుకుని కొబ్బరి తురుము వేసుకున్నా.
కొబ్బరి వేగుతుంది చూసారా, ఇలా వేగాక కాజు వేస్తున్నానండి. ఇందులో డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, మరి కిస్మిస్ ఏమైనా వేసుకోవచ్చు. నేను కొబ్బరి అని కాజు, జీడిపప్పు వేస్తున్నానండి. ఇవి కొబ్బరి ముక్కలు తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట, అందుకని. కొబ్బరి కొంచెం లేట్గా వేగుద్ది, జీడిపప్పు త్వరగా అయిపోద్ది, అందుకని అది వేగాక అప్పుడు చేశాను అన్నమాట. ఫ్రెండ్స్, కొర్రల పాయసం చేసి ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి ఉడికి పెట్టుకున్న కొర్రల దాంట్లో వేసేస్తుంది. ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటే రుచి పెరుగుద్దండి. కొంచెం సాల్ట్ వేసాను. చూసారా, కొర్రల పాయసం రెడీ అండి. చూడండి కొర్రల పాయసం ఎలా అంత ఈజీగా అయిందో చూసారా, చాలా బాగుంటుంది. మాకు కామెంట్ మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యకరమైన, ఎంతో బలమైన, ఎన్నో ప్రోటీన్స్ ఉన్న కొర్రల పాయసం అండి. పిల్లలు, పెద్దలు అందరూ తినండి. తయారు చేసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.